నాకు ఒక క్వశ్చన్ అడిగారు, మీరు ఏ షాంపూ యూజ్ చేస్తారు అనేసి. నేను ఏ షాంపూ యూజ్ చేస్తాను, మా పాపకి ఏ షాంపూ యూజ్ చేస్తాను, ఏం ఆయిల్ యూజ్ చేస్తాను అనేసి మీకు చూపిస్తా. మా పాప హెయిర్ మీరు డైలీ చూస్తూనే ఉంటారు వీడియోస్ లో. సో తనకు హెయిర్ అంటే చాలా ఇష్టం, అసలు కట్ చేయనియదన్నమాట. మేము యూజ్ చేసే షాంపూ వచ్చేసి కుంకుడుకాయలు. ఇంతకంటే బెస్ట్ షాంపూ ఏదైనా ఉంటుందా చెప్పండి. సో ఇది ఎంతమంది యూజ్ చేస్తారో కామెంట్ చేయండి. సో ఇన్ని షాంపూలు వచ్చినా కూడా కుంకుడుకాయలు బెస్ట్ అని చెప్తాను నేను. చిన్నప్పుడైతే మా ఫ్రెండ్ వాళ్ళకి చెట్టు ఉండేదన్నమాట. సో చెట్టు డైరెక్ట్ గా కోసుకొచ్చుకుని మరీ షాంపూలా తయారు చేసుకునే వాళ్ళం. చిన్నప్పుడు ఎంతైనా మనకి షాంపూలు అని ఇవన్నీ చాలా తక్కువ. నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరూ కుంకుడుకాయలు ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ ఆయిల్ విషయానికి వస్తే, నేను చిన్నప్పటి నుంచి కూడా వాడుతున్న ఆయిల్ ఏదైనా ఉంది అంటే పారాషూట్ కోకోనట్ ఆయిల్ ఒకటి, ఆముదము. ఇది ఒరిజినల్ ప్యూర్ ఆముదము. ఇంటి దగ్గర నుంచి తెప్పించుకుంటా. సో ఆముదపు గింజలతో చేస్తారు కదా, ఇంకా ఒరిజినల్. సో మా అత్తమ్మ పంపిస్తుంది. నెక్స్ట్ ఇది కోకోనట్ ఆయిల్. ఈ రెండు మిక్స్ చేసి అనుకైతే పూస్తాను అనమాట. నేను కూడా ఇదే పూసుకుంటా. ఇంకా వేరే ఆయిల్స్ చేంజ్ చేస్తే నాకు హెడ్ ఏక్ వచ్చేస్తుంది. ఇంకెప్పటి నుంచో ఇవే యూజ్ చేసేది. కావాలి అనుకుంటే ఆల్మండ్ ఆయిల్ కొంచెం మిక్స్ చేసుకోవచ్చు. సో బాదం ఆయిల్ అనమాట. ఇది ఫేస్ కి కూడా మంచి గ్లో అయితే ఇస్తుంది. ఇంకా ఇవే యూజ్ చేసేది. ఇంకా ఏం ఆయిల్స్ అయితే యూజ్ చేయము. ఆముదం ఎంత మంచిదో ఆల్మోస్ట్ మనకి చిన్నప్పుడు అంతా అదే యూజ్ చేసేవాళ్ళు. నా హెయిర్ కూడా చాలా లాంగ్ ఉండేది అనమాట మ్యారేజ్ వరకు కూడా. అన్విత తర్వాత, ఇంకా అన్విత ప్రెగ్నెన్సీ తర్వాత ఇంకా పిల్లలు పుట్టాక నేను దేవుడికి ఇచ్చేసాను జుట్టు. ఇంకా తర్వాత నేను ఎవ్రీ 6 months కి కట్ చేపిస్తాను అనమాట. అది పెంచితే బాగా గ్రోత్ అవుతుంది. సో బాగానే ఉండిద్ది అనమాట. ఇంతకు మించి నేను వేరే ఏం వాడను. ఒకవేళ నేను షాంపూ యూజ్ చేయాలి అనుకుంటే నేను లారియల్ షాంపూ, కండిషనర్ అదే యూజ్ చేస్తాను. అనుకైతే కుంకుడుకాయలే యూజ్ చేస్తాను. అనుకు జుట్టు అంటే పిచ్చి. మెయిన్ కోంబ్, జుట్టు ఊడకుండా వాడడానికి అయితే ఫస్ట్ కోంబ్ ఇలాంటి యూజ్ చేయండి పిల్లలకి. సో మనకి హెయిర్ ఫాల్ అనేది తక్కువ ఉంటుంది అనమాట ఇవి యూజ్ చేయడం వల్ల. సో ఫైనల్ గా మేము వాడే అయితే ఇవే, ఇంకంతకుమించి ఏం లేదు. నాది గ్రోత్ అయితే బాగుండే హెయిర్, కాకపోతే ఇప్పుడు నేను అంత మెయింటైన్ చేయట్లేదు. నా హెయిర్ ని అంత పట్టించుకోవట్లేదు. పట్టించుకుంటే మాత్రం చాలా బాగుండిద్ది నా హెయిర్. సో చాలా లావు హెల్దీగా కూడా ఉండేదన్నమాట. నేను ఎవ్రీ 6 months కి కట్ చేపిచ్చేస్తాను హెయిర్, అంత మెయింటైన్ చేయలేక. ఆ చిట్టి తల్లిది మాత్రం అసలు కట్ చేపియను. కట్ చేపించడానికి అసలు ఒప్పుకోదనమాట. తనకి జుట్టు అంటే అంత పిచ్చి. సో ఇంకా పెరగాలి అనేసి ఇంకా పెంచుకుంటా ఉంది. చిన్నప్పుడు పుట్టినప్పుడు ఒక్క వెంట్రుక కూడా లేదు నా చిట్టి తల్లికి. ఆ తర్వాత వాళ్ళ డాడీ అంటారు, నీకంటే నీ జుట్టే ఎక్కువ పెరుగుతుంది, కట్ చేపిస్తా అంటాడు వాళ్ళ డాడీ. కానీ అస్సలు ఒప్పుకోదనమాట నా చిట్టి తల్లి. సో తనకి, సో ఇది ఫైనల్ గా మా హెయిర్ స్టోరీ. బై.